హలో దోస్తులు, మటన్ కీమా ప్లస్ మునక్కాయల కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు. ఏ నాన్ వెజ్లో అయినా మునక్కాయలు వేస్ట్ చేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ మటన్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి 3 to 5 విజిల్స్ దాకా ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ, నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా కానీ మీ ఇష్టం, మీకు ఏ విధంగా కంఫర్ట్ అయితే అలా వేసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, మునక్కాయలు, ఇది నేను టమాటా ప్యూరీ వేసాను. అవన్నీ వేసి బాగా ఉడికించుకొని మటన్ ఉడకబెట్టిన వాటర్ వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత ఆల్ స్పైసెస్ వేసాను. ఆల్రెడీ మటన్ ఉడికింటుంది కాబట్టి ఫస్ట్ మునక్కాయలు ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత లాస్ట్లో మటన్ వేసి ఇంకా దించుకోవడమే. సర్వ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేస్తే సూపర్గా ఉంది. కామెంట్లో చెప్పండి.